హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించిన విధంగా చేస్తే. ఓకేనా? తప్పకుండా చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఓకే, నేనైతే హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. ఈ హాఫ్ లీటర్ పాలు ఇద్దరికి సరిపోతుందండి. ఇవి వేడి చేసుకోవాలి. ఈలోపు నేను బాదం పప్పు 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. మనకు అర్జెంటుగా కావాలనుకుంటే వేడి నీళ్ళలో వేసామనుకోండి, మనకు 10 నిమిషాల్లోనే ఈ బాదం పప్పు అనేది నానిపోయి ఈజీగా పొట్టు అనేది వస్తుంది. లేదు ఇంకా అర్జెంటుగా కావాలనుకుంటే వీటిని మరుగుతున్న వాటర్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే తర్వాత మనకు ఈజీగా ఈ పొట్టు అనేది వస్తుంది. ఓకే, పాలు హాఫ్ లీటర్ తీసుకున్నాను కాబట్టి ఈ బాదం పలుకులు వచ్చేసి 25 నుండి 30 వరకు తీసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పొట్టు తీసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి. ఓకే, ఇటు వస్తే పాలు వేడయ్యాయి. ఇవి 2-3 పొంగులు రావాలి. అలాగే గరిటెతో నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే పైన మనకి మీగడ కట్టేస్తుంది అన్నమాట. అలాగే ఇవి పాలు మరిగేటప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నట్లయితే మనకు మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. బాదం మిల్క్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా, సో ఇది కుంకుమ పువ్వు అనేది మంచి కలర్ ఇస్తుంది. లేదంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు ఎల్లోష్ కలర్లో ఉంటేనే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ బాదం మిల్క్ అనేది. అండ్ ఈ బాదం వచ్చేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను, చూసారు కదా, ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. అండ్ ఈ పాలు మరుగుతున్న కొద్దీ ఈ కుంకుమ పువ్వులో ఉన్న అరోమా అలాగే కలర్ అనేది పాలకి చాలా బాగా కలుస్తుంది. ఈ బాదం మిల్క్ బయట తీసుకోవడం కంటే ఇలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది బయట కంటే. అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తాగిస్తారు, ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు. అండ్ ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలకి కూల్గా తాగాలనిపిస్తుంది. సో కూల్ డ్రింక్స్ ఇవ్వడం కంటే ఇలా బాదం మిల్క్ ఇంట్లోనే తయారు చేసి చల్లగా ఇచ్చారంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒక 10 నిమిషాలు ఇలా మరిగించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఒక పావు కప్ అయితే సరిపోతుంది. ఈ బాదం మిల్క్లో మరీ స్వీట్నెస్ ఎక్కువైనా బాగోదు. సో తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరుగుతున్న కొద్దిగా చిక్కబడుతుంది షుగరు, అలాగే మనము బాదం వేసాం కాబట్టి. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఈ ఇలాచీ పొడి వల్ల ఇంకా టేస్టీగా మన బాదం మిల్క్ అనేవి రెడీ అయిపోతాయి మంచి సువాసనతో. ఈ కుంకుమ పువ్వు ఫ్లేవరు అలాగే ఇలాచీ పొడి ఫ్లేవరు 2 సూపర్గా వస్తాయండి. చూసారు కదా, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది బాదం మిల్క్ వచ్చేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక గ్లాస్లోకి మనం ఇది వేసేసుకోవాలి.
నేను వచ్చేసి పాలు మరుగుతున్నప్పుడు కొన్ని బాదం పలుకులు కూడా వేశాను. సో ఈ బాదం డ్రింక్ తాగుతుంటే మధ్యలో అవి వస్తుంటే బాగుంటాయి అనేసి. ఓకే, ఫైనల్గా గార్నిష్ కోసం పైనుండి కొన్ని పొడుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, అలాగే పిస్తా వేసుకుంటే చూడడానికి అలాగే తాగడానికి సూపర్గా కనిపిస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మన బాదం డ్రింక్ వచ్చేసి ఇంకా కొద్దిగా అట్రాక్టివ్గా కనబడడం కోసం నేను పైనుండి కొద్దిగా కుంకుమ పువ్వు వేశాను. ఓకే, మన సూపర్ టేస్టీ యమ్మీ బాదం డ్రింక్ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నా కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మీరు బయట తీసుకోవడం కంపల్సరీ మానేస్తారు అనేసి నేను 100% చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.